సినీ నటుడు రాజ్ తరుణ్పై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య అనే యువతి. రాజ్ తరుణ్పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని, అందుకు ఓ సినీ నటే కారణమని ఆరోపించింది. ఆ నేపథ్యంలో ఆ సినీ నటితో పాటు ఆమె సోదరుడుపై నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని అన్నారని, బెదిరిస్తున్నారని కంప్లైంట్ చేసింది. పదకొండేళ్లుగా రాజ్ తరుణ్తో రిలేషన్షిప్లో ఉన్నానని, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని, కానీ తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్తో అఫైర్ పెట్టుకుని నన్ను వదిలేశాడని ఆరోపిస్తోంది. 3 నెలల క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడని, రాజ్ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనకు కావాలని, తనకు న్యాయం చేయాలని లావణ్య డిమాండ్ చేసింది. అలాగే గతంలో తనను డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని, అరెస్ట్ అయి 45 రోజులు జైలులో ఉన్నానని, ఆ సమయంలో రాజ్ తనకెలాంటి సాయం చేయలేదని లావణ్య ఆరోపించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ ఫోన్ లైన్ అందిస్తారు. దుర్గేష్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రంగుల కళలో ఉన్నటువంటి ఒక హీరో పైన కూడా ఫిర్యాదు చేసినట్టు లావణ్య, తను గతంలో కూడా డ్రగ్స్ కేసులో జైలు పాలై వచ్చినటువంటి లావణ్య తిరిగి తనను పెళ్లి చేసుకోవడానికి నమ్మించి మోసం చేసి సహజీవనం చేసిన తర్వాత కూడా నన్ను వదిలేశాడని చెప్పి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. నార్సింగ్ పోలీసు మాత్రం ఒక కేసు మాత్రం దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అలాగే నార్సింగ్ పిఎస్ లోనే అదే పోలీస్ స్టేషన్ లో లావణ్య పైన డ్రగ్స్ కేసు ఉన్నటువంటి పరిస్థితి, ఆ డ్రగ్స్ కేసులో నేను జైలుకు పంపించిన పరిస్థితి కూడా ఉన్నటువంటి హిస్టరీ ఉంది. కానీ లావణ్యకు మాత్రము తరుణ్ రాజ్ ఎవరైతే ఉన్నారో, తరుణ్ రాజ్ హీరో ఎవరైతే ఉన్నారో, తరుణ్ మాత్రం ఎలాంటి సంబంధం ఉంది, ఎట్లా ఉన్నది అన్న దానిపైన ఫోటోలు వాటిని కూడా ఆమె ఉన్నటువంటి ప్రూఫ్స్ అవన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మరి హీరోలు కానీ వీళ్ళందరూ కూడా దాదాపుగా అందరితో ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మరో పక్కన ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఏదైతే ఉన్నదో వాళ్ళ సంభాషణ కానీ వాళ్ళతో కలిసినటువంటి పెళ్లి జరిగిందని చెప్తాను. ఆ పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు, ఎక్కడ చేసుకున్నారో దానిపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి. మరి మస్తాన్ కొత్త ట్విస్ట్ మరొకసారి కూడా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ రాజస్థాన్తో ఉన్నటువంటి లావణ్యనే మరొక మస్తానని యువకుడితో కూడా తను ప్రేమను నడుపుతుంది, తనతో కూడా కలిసి ఉంటుంది. ఇది కనుక తనతో మాట్లాడే చాట అవన్నీ చూసుకొని నేను దూరము పెట్టాను అని చెప్పి మరో పక్కన వినబడుతున్న పరిస్థితి. మరి అప్పుడు రాజ్ తరుణ్ తప్పుకున్న పరిస్థితి. అతను తప్పుకోవడంతోనే ఇదంతా కూడా మరి అతని పైన కూడా కేసు ఉంటుంది. ఇవన్నీ కూడా తిరిగి మరొకసారి కూడా బ్లాక్ మెయిల్ పాల్పడుతుందని చెప్పి రాజ్ తరుణ్ సంబంధించిన వాళ్ళు కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి. కానీ ఎట్టి పరిస్థితుల్లో రాజ్ తరుణ్ మాత్రం నేను పెళ్లి చేసుకుంటాను, తనకు ఆల్రెడీ అని చెప్తాను. మరి ఆల్రెడీ పెళ్లి అయిన తర్వాత మరొకసారి పెళ్లి ఎందుకు చేస్తున్నారు అని కూడా మరో పరి కూడా ఆరోపణ చేస్తున్నారు. మరి మొత్తం మీద క్లారిటీ రావాలంటే 3 గంటలకు మీడియాతో మాట్లాడతాని చెప్పేసి చెప్తున్నట్టు లావణ్య. కానీ ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడలేదు, కేవలం ఫోన్ లో మాట్లాడినటువంటి సమాచారం మాత్రం బయటపడుతుంది. మధ్యాహ్నం వచ్చిన తర్వాత మాట్లాడతాను. కానీ పోలీసుల వర్షం కనుక చూస్తే ఆమె ఇచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కానివ్వండి, అసలు రాజస్థాన్ కూడా విచారిస్తే తనకు ఇచ్చినటువంటి కంప్లైంట్ కానీ ఇదంతా కూడా డైరెక్ట్ కొలికి తీసుకొస్తామని పోలీసులు చెప్తుంది. కానీ తను తీసుకొచ్చి డైరెక్ట్ గా మాకు అప్పగించలేము, ఆమె సంసారం చేపియలేము అని కూడా ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ అది జరిగినది, అసలు వీళ్ళు ఉన్నది కూడా ఇల్లీగల్ గా ఉన్నారా, అసలు ఏ విధంగా అక్రమ సంబంధంతోనే ఉన్నారా అనేది కూడా వాళ్ళు ఆరోపణ చేస్తారు. అంటే రాజ్ తరుణ్ చెప్పిన మాటలు చూస్తే మాత్రం మస్తాన్ ఎవరైతే ఉన్నారో మస్తాన్తో మేము ఆల్రెడీ అక్రమ సంబంధం పెట్టుకుని మస్తాన్తోనే సహజీవనం చేస్తుంది, తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చి తనపైన కూడా కేసులు పెడుతుందని చెప్పేసి అటు నుంచి వర్షం నిలబడుతుంది. కానీ ఏదేమైనా కానీ పోలీసులు మాత్రము ఇరు వర్గాలకు సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరి వాళ్ళు లావణ్యను కూడా విచారించిన తర్వాత ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అదేవిధంగా హీరోకి సంబంధించిన రాజస్థాన్తో కూడా మాట్లాడి తన వేరే వర్షన్ కూడా విన్న తర్వాత కూడా దర్యాప్తు చేస్తామని చెప్పేసి మరో పక్కన పోలీసులు చేస్తాం. ఇదంతా కూడా సాయంత్రం లోపల ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుభా, దుర్గేష్, దీనికి సంబంధించి హీరో రాజ్ తరుణ్ స్పందించారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
రాజ్ ను వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రము ఇంకా కేవలం మీడియాతోనే డైరెక్ట్ గా మాట్లాడేది, ఇండైరెక్ట్ గా మామూలుగా ఫోన్ లో మాట్లాడినటువంటి వర్షన్ మాత్రం వింటున్నాము. ఆ వర్షన్ మాత్రం కేవలం నాకు అలాంటి ఆమె ఏం సంబంధం లేదు, ఆమె చాలా సందర్భాలు చాలా మంది కూడా బ్లాక్ మెయిల్ చేసింది, తనను కూడా బ్లాక్ మెయిల్ చేస్తుందని చెప్పేసి రాజ్ తరుణ్ చెప్పుకుంటూ వస్తున్నట్టు పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ లావణ్య ఎవరైతే ఉన్నారో గతంలో కూడా డ్రగ్స్ కేసులు ఎదుర్కొన్నట్టు లావణ్య ఇతనితో కూడా పరిచయం ఉన్నది, తినతో పాటు ఉన్నది. అదేవిధంగా మస్తాన్ అనే యువకుడు ఎవరైతే ఉన్నారో మస్తాన్ అనే యువకులతో కూడా ఉండి అదే విల్లా ఏదైతే ఉన్నో రాజ్ తరుణ్ ఇంట్లోనే విల్లా ఒకటి ఉందని చెప్తారు కోకపేట ప్రాంతంలో. ఆ ప్రాంతంలో ఉన్న విల్లాన్ని ఈమె డైరెక్ట్ గా తీసుకువెళ్లి కలిసేదని చెప్తున్నారు. అదంతా కూడా తెలిసిన తర్వాతనే దూరం పెట్టడం జరిగింది అని అతను వచ్చినటువంటి వర్షన్ వినబడుతుంది. కానీ ఇదంతా కూడా ఒక డ్రామా కనిపిస్తుందని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమైంది. మరి పోలీసులు విచారణ చేస్తే మాత్రం బయట కూడా అవకాశం, ఎందుకంటే మరి రాజస్థానంతో ఉన్నటువంటి వాట్సాప్ చాటింగ్ కానివ్వండి, మెయిల్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్స్ కానివ్వండి, అదేవిధంగా మొత్తంతో ఉన్నటువంటి వ్యవహారం అంతా కూడా ఇదంతా కూడా కొలిక్కి తీసుకురండి. వాళ్ళు ఉన్నటువంటి సెల్ ఫోన్స్ వాటిని కూడా స్వాధీనం చేసుకొని వాటిని మొత్తం బయటకి తీస్తే మొత్తం రికార్డ్స్ బయటకి తీస్తే ఒకళ్ళు తీసుకొస్తామని పోలీసు చెప్తుంది. కానీ అంతా కూడా చూస్తే మాత్రం ఈ మాల డ్రగ్స్ కేసులు ఇరుక్కుపోయింది. అంతకుముందు ఇంకో పైన ఇంకో కేసు కూడా ఉన్నట్టు మరికొంతమంది కూడా ఈమె బెదిరింపులకు పాల్పడ్డదని చెప్పేసి అట్నుంచున్నట్టు వర్షన్ చాలా మంది కూడా బ్లాక్ మెయిల్ చేసేదని చెప్తున్నారు. రాజ్ తరుణ్ ఆల్రెడీ ఒక సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఆ రాజ్ తరుణ్ ఒక హీరోయిన్ తోని ఆల్రెడీ షూటింగ్ లో ఉన్నట్టు పరిస్థితి. ఆ అమ్మాయితో ఇతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, తనను దూరం చేస్తున్నాడని చెప్పి ఈమె చెప్తున్నట్టు వర్షన్. కానీ అక్కడ ఎలాంటి సంబంధం లేదు, కేవలం సినిమా షూటింగ్ కోసమే తను అక్కడ హీరోయిన్ గా పాత్ర పోషిస్తూ తనకు ఎలాంటి ఎవరితో నాకు లేదు, కేవలం ఏమో నాకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పి రాజ్ తరుణ్ చెప్పుకొస్తున్నాడు పర్సన్. ఎందుకంటే ఈమె ఆల్రెడీ మస్తాన్తో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈమె డ్రగ్స్ కేసులో ఉన్నది, ఈమె ప్రవర్తన బాగాలేదు, డ్రగ్స్ కు అడిక్ట్ అయిపోయింది, ఈమె ప్రవర్తన నచ్చకపోవడంతో నేను దూరం ఉన్నానని చెప్పేసి రాజ్ తరుణ్ కు ఉన్నటువంటి వర్షన్ అక్కడ నుంచి చెప్తున్నారు. కనుక మరి రాజ్ తరుణ్ ఒకసారి మీడియాతో మాట్లాడితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తను మాత్రం ఇప్పుడు ఇక్కడ లేను, తర్వాత మాట్లాడతానని చెప్పి తన నుంచి వచ్చిన సంభాషణ. కానీ ఈమె మాత్రము రాజ్ తరుణ్ వారి కుటుంబ సభ్యులు తన ఫ్రెండ్స్ అందరూ కూడా బెదిరిస్తున్నారు, తనకు చంపేస్తామని చెప్తున్నారు, రాజ్ తరుణ్ నుంచి దూరం వెళ్ళిపోవాలని చెప్తున్నారు. రాజ్ తరుణ్ సంబంధించిన అమ్మాయి కూడా వాళ్ళ బంధువులందరూ కూడా బెదిరిస్తున్నారని ఈమె చెప్పుకొస్తున్నది. మరి బెదిరింపులు వచ్చినాయి అంటే మరి పోలీసులకు బెదిరింపు కాల్చుకొని కూడా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆ బెదిరింపు ఏ నంబర్ నుంచి ఎంతమంది సందర్భాలు ఫోన్ చేశారు, ఏమైనా బెదిరించాలని కూడా పోలీసులు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని ఆధారంగానే కేసు దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి ఫిర్యాదు మాత్రమే తీసుకున్నారు, దీనిపైన మేము దర్యాప్తు చేస్తామని పోలీసు ఇప్పటి వరకు మాత్రం కేసు మాత్రం రిజిస్టర్ కాలేదు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే పోలీసు అధికారులతో మాట్లాడినప్పుడు కూడా కేసు రిజిస్టర్ కాలేదు. కేవలం ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి పోలీసు చెప్తారు. వాళ్ళ రాజ్ తరుణ్ మీద ఇదంతా ఉన్నదంటే కూడా రాజ్ తరుణ్ తీసుకొచ్చి సంసారం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు లేదా అది కూడా ఇంకా క్లారిటీ. ఎవరు టెంపుల్ లో దండలు మార్చుకోమని చెప్తున్నారు, మరి ఎవరి సమస్యలో మార్చుకున్నారు అంతా కూడా రావాలంటే సాయంత్రం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.